పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో చూసినట్లయితే రెండు విషయాలు దాని మీద ఆలోచన ఉన్నవి. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం చదువుకుందాం. ఆయన హెచ్చించవలసినది. ఎవరు హెచ్చించాలంట? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసయ్య, చిరంజీవి. ఆయన అంటే మన ఆయన. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయినాడు. ఆయన భర్త ఆయన కదా. బాగా వినండి. చైర్స్లో ఉన్న వాళ్ళరా మీరు బాగా వినండి, కింద ఉన్న వాళ్ళ బాగా ఆలోచించండి. ఆయన హెచ్చించవలసి ఉన్నది అంటే ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మన భర్తను గౌరవించాలి కదా? నువ్వు హెచ్చించుకుంటావా, నీ భర్తను హెచ్చించాలా? అమ్మా, అర్థమవుతుందా? భార్య భర్తలు ఉన్న వాళ్ళు గమనించండి. ఎప్పుడు మనము భర్తని హెచ్చించే వరకు ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆయన కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం హెచ్చించి ఆయన గణపరిచే వరకు ఉండాలని దాని భావం. ఇక్కడ ఆలోచించుకున్నట్టు ఈ రోజున ప్రత్యేకించబడి భార్య తనకు తాను హెచ్చించుకోకూడదు. భర్తను హెచ్చించే వరకు ఉండాలి. భర్తకు విలువిచ్చే స్త్రీగా ఉండాలి. భర్తకు లోబడే భార్యగా ఉండాలి. భర్త చెప్పినట్లుగా భార్య అనుసరించాలి. ఇక్కడ చూస్తే అక్కడ పరలోకంలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఆయన ఏమైనాడు? మనకి భర్త అయినాడు. ప్రజల్లో హల్లెలూయా. ఇక్కడ నీ భర్తని గౌరవించకపోతే అక్కడ భర్తని ఏం గౌరవించగలవు? నీకు శిరస్సు అయినాడు భర్త అని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆత్మీయమైన జీవితంలో ఈ యోహాను రాసిన సువార్త రాయబడిన మాట 3:30 వచనం ఏమన్నదంటే, ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను ఆలోచించండి. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. సంఘమ గమనించండి. సంఘములో ఉన్న ప్రియులైన దేవుని బిడ్డలను గమనించండి. ఈ 40 దినాలు ఒకవేళ నీకు నువ్వుగా హెచ్చించుకుని అని అర్థం ఏంటంటే, దేవుని గణపరచవలసిన స్థితిలో నువ్వు గణపరచుకోకుండా ఆయన ఒకవేళ తగ్గించున్నట్లయితే ఉపవాస దినాల్లో ప్రభుని బట్టి ఆయన బట్టి తగ్గించబడును గాక. తగ్గిస్తే ఏం జరుగుతున్నది అని ఇప్పుడు కావాలి మనకు అంటున్నాడా? 29 వచనం చదువుకుందాం. ఇప్పుడు 29 వచనం చదువుకుందాం. పెండ్లి కుమార్తె అంటే తగ్గించుకోవడం ఎలాంటి వాడంట? పెండ్లి కుమార్తె. ప్రజల్లో హల్లెలూయా. వచ్చిన మీరు బాగా వినండి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయ్యో, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె